మా పెళ్లి జరగాలని పూజ అయితే నన్నెందుకు ఇడిచిపెట్టిండ్రు? వచ్చేసావంటే మేం బయలుదేరే టైంకి నువ్వింట్లో లేవు కదా. పంతులు గారు త్వరగా రమ్మని చెప్తే వచ్చేసాం. ఇంట్లో లేకపోతే ఫోన్ చేయొచ్చు కదా. సరే గదిడిసేయండ్రి. నేను ఇందాకటి సంధి ఫోన్ చేస్తుంటే నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు బావా? అది పూజలో ఉన్నాను కదా, మధ్యలో మాట్లాడకూడదన్నారు. గట్లనా? కానీ ఓసే, నీ అనుమానాలు తెచ్చాలా, పూజ చేయించాలా? పూజే కావాలి. మా ఇద్దరికి త్వరగా పెళ్లి కావాలి. బావ పక్కన నేను కూర్చుంటాను. పంతులు గారు, మీరు పూజ కానివ్వండి. పూజ, ఏంటండి మీరిలా వచ్చారు? జ్వాల చూస్తే నన్ను క్షమిస్తావా? ఒక భర్త ప్రవర్తిస్తున్నట్టుగా ఏమైనా ప్రవర్తిస్తున్నానా నేను? పరిస్థితులు ఏవైనా తలవంచాలండి. మీరేమైనా కావాలని చేస్తున్నారా? మీరేమనుకున్నా, ఎవరు అడ్డుపడినా మనిద్దరం భార్యాభర్తలం అన్నది నిజం. నువ్వు అర్థం చేసుకునే మనస్తత్వం కాకపోతే ఏమై ఉండేది? ముగ్గురు జీవితాలు నాశనమైపోయిండేవి. నేను బాధపడుతున్నానని మీరేం బాధపడకండి. అందరూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరు వెళ్ళండి. వ్రతం పూర్తయింది కదా, పంతులు గారు అక్షంతలిచ్చారు. ఏంది బావా, గీడేం చేస్తున్నావు? ఎవరి కోసం వచ్చినావు? ఎవరి కోసం రాలేదు, ఊరికే అలా గుడి చూస్తున్నాను. పక్కన కాబోయే పెళ్ళాని నన్ను చూడాల్సింది పోయి గుడి చూస్తే ఏమొస్తాది? బావా, మనం నాన్నమ్మ కోరిక తీర్చాలి. ఏంటది? ఏయ్, తెలియనట్టు అడుగుతున్నావులే. గాళ్ళెవరో తెలియని వాళ్ళకి పిల్లలు పుట్టాలని వ్రతం చేయిస్తుంది. మరి మనకి పిల్లలు పుట్టాలని అనుకోదా? గందుకే 10 రోజుల లగ్గాలు పెట్టాలని ముసల్దానికి వార్నింగ్ ఇచ్చొచ్చిన. ఆ తర్వాత నువ్వు నేను హగ్గు. ఓసే ఓసే, ఏం చేస్తున్నావే? సూపాంతలే, నాకు కాబోయే మొగుడిని కౌగిలించుకుంటున్నా. మంచి పని చేస్తున్నావు. ఇది గుడి. పదండి, పంతులు గారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టించాలి. ఏ ముహూర్తాలు? మీకోసమేనే, పదండి. రా 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 బావా. మా అక్క జీవితం బాగుండాలి. ఇప్పుడున్న ఆటంకాలన్నీ తొలగిపోవాలి. క్రాంతి, పూజ కోసం ఉడుపు కడుతూ ఎందుకు కన్నీరు పెడుతున్నావు? ఏం చేయమంటారండి? నా కళ్ళ ముందే నా అక్క కన్నీరు పెడుతుంటే, ఆ జ్వాల మా అక్కని ఇబ్బంది పెడుతుంటే చూసి కూడా
ఏం చేయకుండా నిలబడిపోతున్నాను. ప్రాణం పోతున్నట్టుంటుందండి. ఆ బాధ నాకు ఉంది క్రాంతి. ఆ నిజాలన్నీ బయట పెట్టేద్దామంటే దానివల్ల కిరణ్ పూజాల లైఫ్ డిస్టర్బ్ అవుతుంది తప్ప ఉపయోగం లేదని ఆగిపోతున్నాను. ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చేసి ఆ జ్వాలని త్వరగా ఇక్కడి నుంచి పంపించేయాలండి. అప్పుడే నా అక్క కాపురం హ్యాపీగా ఉంటుంది. సరే, ముందు నువ్వు ముడుపు కట్టు, తనని ఎలా పంపించాలో ఆలోచిద్దాం. ఏంటి పొట్టి, అందట్లేదా? హ? నేను పొట్టినా? ఆహా లేదు, లేడీ అమితాబ్ బచ్చన్. అందుకే అందక ఇబ్బంది పడుతున్నావు. నేను ఎత్తుకుంటాను, నువ్వు కట్టు. జరుగు. ఏంటి ఇక్కడున్నారా? నానమ్మ పిలుస్తుంది. వస్తున్నాను పద. పంతులు గారు, కార్యానికి ముహూర్తం పెడితే మేము బయలుదేరతామండి. అలాగేనమ్మా. ఏయ్, ఇదేంది గిటువంటి చీర కట్టింది? మనతో పాటు గుడికొస్తుంటే మన రేంజ్కి తగ్గట్టుగా ఉండాలని మీ అత్తే కట్టించింది. అత్త కట్టించిందా? కార్యముహూర్తం అంటే ఏంటి నానమ్మా? పోస్, నీకది కూడా తెలియదా? కార్యం అంటే ఫస్ట్ నైట్. ఫస్ట్ నైటా? గదేంది? మాకింకా పెళ్లి కూడా కాలేదుగా. వాళ్ళకైంది కదే. అమ్మా, ఈ రోజు రాత్రి సరిగ్గా 9:45 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి 2 జంటలకి కార్యక్రమం ప్రారంభించండి. పంతులు గారు, 2 జంటలేంటి? మాకింకా పెండ్లి కాలేదు. అబ్బా, మీ ఇద్దరి జాతకాలు కూడా చూపించనే. మీకు కూడా పెళ్ళైపోయి ఉంటే కార్యక్రమం ముహూర్తం జరిపించేవాళ్ళం. గట్లనా? ఈ పాటికి మా పెళ్ళై ఉంటే బాగుండేది. సరే పంతులు గారు, మేమిక బయలుదేరి ఆ కార్యక్రమం జరిపించే పనిలో ఉంటాం. అలాగేనమ్మా. పద బయలుదేరదాం. అలాగే అత్తయ్య. గీళ్లు కూడా మనతో పాటే వస్తారా? రాలేవే, నువ్వు పద. క్రాంతి, పెళ్ళై ఇన్ని రోజులైనా ఈ రాత్రికి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఏంటి డల్గా ఉన్నావు? మా కళ్ళ ముందు నువ్వు కన్నీళ్లు పెడుతుంటే బాధగా ఇంకే ఉంటుంది. బావా, ఇప్పుడు నేను కష్టాలు పడుతుంది కలకాలం కిరణ్తో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనే కదా. నా గురించి ఆలోచించకండి.
ఈ ముహూర్తం దాటించే ప్రయత్నం చేస్తే నా మీద ఒట్టే. పూజ, అవును, నా చెల్లెలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అదే నాకు ఆనందం. పూజ, నానమ్మ వాళ్ళు రమ్మంటున్నారు. అలాగే వస్తాను బావా. వస్తాను క్రాంతి. పద. ఆ, అయ్యో, ఏంటిది? దీన్ని కౌగిలించుకోవడం అంటారు. వదలండి, ఎవరైనా చూస్తారు. ఏ, ఆపు. నేను చూసే వచ్చాను. ఎప్పుడు దగ్గరికి వచ్చినా ఇలా దూరంగా పెట్టేస్తే ఎలా? మనకి పెళ్లి మాత్రమే అయింది, కానీ ఇంకా ఏం కాలేదు. దానికి కారణం నేనా? పోనీ ఒక పని చేస్తారా? ఏంటది? ఎప్పుడు పాస్ అవుతానని భయపడుతూ బతకడం కంటే ఆ జ్వాల దగ్గరికి వెళ్ళి కొండ బద్దలు కొట్టేయచ్చుగా. అప్పుడది నా బుర్ర బద్దలు కొట్టేస్తుంది, నిన్ను కూడా మర్డర్ చేసి జైల్లో కూర్చుంటుంది. మరి ఎలా? తెలియడం లేదే. జ్వాల మరి అలా ఉందేంటండి? దానిది సైకోయిజం. నువ్వు చూసింది జస్ట్ శాంపుల్ మాత్రమే. బావా, ఏం చేస్తున్నావే నువ్వు? అది అది జ్వాల, ఆగు. వదులు బావా, ఇవాళ దీన్ని చంపేస్తాను. మా బావ మీద కన్నేస్తావే నిన్ను. జ్వాల, వదులు. జ్వాల, చెప్పేది విను. మా బావ మీద కన్నేస్తావే. వదులు జ్వాల, నేనే చచ్చిపోతుంది జ్వాల. చంపడానికే పట్టుకున్నా నిన్ను ముట్టుకుంటుందా ఇది? జ్వాల, పిచ్చిగానే ఏమైనా పట్టిందా? వదులు, వదులు, చెప్పేది విను. ఏంది నువ్వు చెప్పేది? నా కళ్ళతో నేను చూసింది అబద్ధమా? గిది నీ మీద మోజు పడిందా, లేక నువ్వు దీని మీద మోజు పడ్డావా? ఏమే, మా బావ ఒక మగాడు. నా బావని దగ్గరికి వస్తుంటే నీకు ఒళ్ళప్పగించడానికి సిగ్గులేదు? హరిస్తే నా పరువు ఎక్కడ పోతుందో అని ఆగిపోయి ఉంటుంది. గట్లనా? అయితే నువ్వు దీన్నెందుకు కౌగిలించుకున్నావు? నన్ను పెళ్లి చేసుకుని దీన్ని నాకు సౌతిని చేద్దామనుకున్నావా, లేక దీన్ని ఉంచుకుందామనుకున్నావా? జ్వాల, వెనక నుంచి చూసి నువ్వే అనుకుని పొరపాటు పడ్డాను. ఇందులో తన తప్పేం లేదు. నన్ను అనుకుని దీన్ని కౌగిలించుకున్నావా? ఎట్లా అనుకుంటావు? దీని హైట్ ఏంటి, నా హైట్ ఏంది? దీని పర్సనాలిటీ ఏంది, నా పర్సనాలిటీ ఏంది? అంటే వెనక నుంచి శారీని చూసి జ్వాల, తప్పు నాదే అంటున్నాను కదా, ఎందుకు ఇంకా తనని కొడుతున్నావు? కొట్టుడు కాదు, చంపి పడేస్తా దీన్ని. గిట్లాంటి చీరలు కట్టొద్దు, కాటన్ చీరలు కట్టుకోమని చెప్పినాను కదా. గీ చీర ఎందుకు కట్టినావు? ఇప్పుతావా ఒంటి మీద? తగలబెట్టమంటావా? జ్వాల, ఏం చేస్తున్నావు?
ఇప్పుడే తగలు పెడతా దీన్ని. జ్వాల ఆగు. నీకు దండం పెడతాను. గట్టిగా అరిస్తే అందరూ వస్తే నా పరువు పోతుంది. ప్లీజ్ ఈ ఒక్కసారి తనను వదిలే. ఇంకొక్కసారి మా బావున్న పక్కకు వచ్చినా గిసు వంటి సీరలు కట్టినా తగలబెట్టేస్తా. సరే వదిలేసి. ఇక మీదట తను చెప్పిన చీరలే కట్టుకో. తను చెప్పినట్టే ఉండు, సరేనా? మా బావ చెప్పినాడు కదా, అర్థమైందా? నీ ఒంటి మీద కాటన్ బట్టలే ఉండాలా, లేదంటే నువ్వుండవు. పా. జ్వాల, ఇకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదులే. ఏం చూస్తున్నావు? ఏం లేదు, వస్తా. బావ నిజాలే చెప్తున్నాడా లేక దీని మీద మనసు పడ్డాడా? ఇది గీడుండు మంచిది కాదు, పంపించేయాలి. ఏంటిది? దీన్ని అట్లకాడ అంటారు. కాలిస్తే అంటుకుంటుంది. అవునా? మరి కౌగిలించుకుంటే? కౌగిలించుకుని చూడండి. హాయ్, ఏంటి వంట చేస్తున్నారా? హే, ఎలా కనిపెట్టావు? అన్నట్టు నానమ్మ పూజకి కిరణన్నయ్యకి శాంతి పూజ ముహూర్తం పెట్టిస్తుంది తెలుసా? ఏం చేస్తున్నావే నువ్వు? అది హలో. సారీ పూజ, నా వల్ల నీకు నీ కష్టాలు. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది లైఫ్లో నిన్ను హ్యాపీగా చూసుకోవాలని. నా వల్ల నీకు ఇలా కష్టాలు వస్తాయనుకోలేదు. దీనంతటికీ కారణం నేనే పూజ, నేనే పూజ. ఆవేశపడకండి. ఆవేశం కాదు పూజ, ఖచ్చితంగా ఈ సమస్యకి సొల్యూషన్ అయితే కావాలి. మా బావని ఎగరేసుకుపోదామనుకున్నావే? చెప్తా. ఈ దెబ్బతో నిన్ను దొంగని చేసి ఇంట్లోంచి బయటికి గెంటేస్తా.
ముసల్దానా ఏ ముసల్దానా టాపీగా మంచినీళ్ళు తాగుతున్నావా? రేపు అయ్యోర్ని పిలిపించు. దేనికే? నా బావకి లగ్గాలు పెట్టాలా, వెంటనే పెళ్ళైపోవాలా?